హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ సామ్యం ఉలిక్కి పడేలా ఒక సంఘటన జరిగిందండి. సో, ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకొని వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వివరాలు చూసుకున్నట్లయితే లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులకు చిక్కిన విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్కి అయితే 4 ఏళ్ల జైలు శిక్ష విధించారండి. సో, అతని సర్వీస్‌లో చాలా కాలం ఈ విధంగా అయితే జైలు శిక్ష విధించడం అయితే చాలామంది అతను ఇంకా సర్వీస్ ఏముంటుంది, అతని కుటుంబ భారం ఎలా అనైతే చాలామంది ఉద్యోగులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో, అతను వచ్చేసి దాదాపుగా రూ. 30,000 అయితే జరిమానా కూడా విధించిందండి కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం. ఇంకా బుధవారం అయితే తీర్పునైతే ఈ విధంగా వెల్లడించింది. ప్రాసిక్యూషన్ కథనం మేరకు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెల్లెమ్మ చెందిన గాండ్ల కన్నయ్య ప్రభుత్వ తాత్కాల్ స్కీమ్ ద్వారా వ్యవసాయ భూములు విద్యుత్ సరఫరా చేస్తున్న విషయం తెలిసిందండి. సో, కొంతమంది రైతులతో కలిసి 2010లో అక్టోబర్ 12న దరఖాస్తు చేసుకున్నారు. అది స్థానిక అధికారుల నుంచి ఆదిలాబాద్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ రేగుంట స్వామి గారికి చేరడంతో వెళ్ళి ఆయనను కలిశారు. ఆయన రూ. 30,000 డిమాండ్ చేశారండి. అంత లంచం ఇచ్చుకోలేము అని చెప్పడంతో రూ. 15,000 ఆయన కూడా ఇయ్యాల్సిందే అని అయితే ఆయన తేల్చి చెప్పారు. దీంతో రైతులు 2010లో నవంబర్ 18న ఏసీబీ అధికారులను అయితే ఆశ్రయించారు. రైతుల నుంచి స్వామి 15,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకొని కేసు నమోదు చేశారు. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిషోర్ వాదించారండి. న్యాయమూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించి స్వామికి 4 ఏళ్ల జైలు శిక్ష విధించి రూ. 30,000 జరిమానా కూడా విధించినట్లుగా తీర్పు అయితే వెల్లడించారు.